అందుకే కలిసామని ఎందుకు చెప్పడం? నాయకులు అవసరం చాలా మంది అని చెప్తున్నాడు ఆయన. ఆయన మాటలు ఏంటంటే ఎందుకు ఇట్లా పార్టీలు పెట్టుకున్నారు ఈ గొడవ అంతా లేకుండా ఉండటానికి, నాయకులు చాలా మంది కావాలే, మా అందరికి నాయకుడు చంద్రబాబు అని చెప్తున్నారు. ప్రాక్టికల్ గా అక్కడ తను నాయకుడిని తను ఎస్టాబ్లిష్ అవుతానని చెప్పట్లేదు. అవును, చంద్రబాబు నాయుడే నాయకుడు, 40 ఏళ్ల నుంచి అనుభవం ఉన్నటువంటి ఆయన, కాబట్టి ఆయనే కావాలని కోరుకుంటున్నానని చెప్తున్నాడు. మిగతాది ఆయన ఏంటంటే సినిమాటిక్ గా చాలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సినిమాటిక్ మాటలు తప్పించి ప్రత్యేకించి రాష్ట్ర ప్రజలు ఆలోచించదగినటువంటి అంశం అయితే కాదు. ఇదివరకటి రోజుల్లో ఆయన మాట్లాడుతుంటే కొంత ఆలోచించే అంశం ఉంటుంది. ఒక సంక్లిష్టపరమైనటువంటి అంశాల మీద ఒక స్పష్టతతో కూడి మాట్లాడటానికి ప్రయత్నించేవాడు. మాట్లాడగలిగేవాడు కానీ కాదు, కానీ స్పష్టత, ఒక కన్ఫ్యూజన్ ఉండేది. కాకపోతే ఆయనలో ఏదో స్ట్రగుల్ పడుతున్నాళ్లే, ఆ స్ట్రగుల్లో నుంచి వస్తున్న కన్ఫ్యూజన్ తప్పించి మనిషిలో క్లారిటీ ఉందిలే అని మనం దాన్ని విడమర్చి క్లారిటీగా చెప్పేవాళ్ళం. అతని ఉద్దేశం ఇదిలే అని. పోను ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే ఆయనలో క్లారిటీ లేకపోవడాన్ని, ఆ క్లారిటీ లేకపోవడంతో పాటు జనానికి కూడా క్లారిటీ లేదు అనే కంటే కూడా జనాలకున్న క్లారిటీని డిస్టర్బ్ చేయాలని తన దీంతో ప్రయత్నిస్తున్నాడు ఆయన. పవన్ ఒక చరిస్మాటిక్ లీడర్ గా చంద్రబాబు గారు చూస్తున్నారా? నిన్న అందుకే అలా మాట్లాడారు ఆయన. అంటే చంద్రబాబు గారు ప్రతిసారి కూడా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, కాకపోతే నా పార్టీని కాపాడాడని చెప్పట్లేదు. నిన్న చెప్పారు, నిన్న పార్టీని కాపాడాడని చెప్పలేదు. ఆ టైంలో క్లిష్ట సమయంలో ఆయన వచ్చారంటే